అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. నా ఈ చిన్న ప్రయత్నంలో పొరపాట్లు జరిగితే అల్లాహ్ను క్షమించమని వేడుకుంటున్నాను. ఈ వీడియోను పూర్తిగా చివరి వరకు చూడండి. ఆయత్ నంబర్ 106. యా అయ్యుహల్లదీన ఆమనూ షహాదతు బైనికుం ఇదా హదర అహదకుముల్ మౌత్ إذا حضر أحدكم الموت حين الوصية اثنان ذوى عدل منكم أو آخران من غيركم إن أنتم ضربتم في الأرض فأصابتكم مصيبة الموت تحبسونهما من بعد الصلاة فيقسمان بالله إن ارتبتم لا نشتري به ثمنا ولو كان ذا قربى ولا نكتم شهادة الله إنا إذا لمن الآثمين. ఆయత్ నంబర్ 106. ఓ విశ్వాసులారా, మీలో ఎవరికైనా మరణ సమయం దగ్గరపడి అతడు విల్లు చెప్పదలిచినప్పుడు మీలోని ఇద్దరు వ్యక్తులు సాక్షులుగా ఉండడం భావ్యం. ఆ ఇద్దరు వ్యక్తులు ధర్మచింతన గలవారే ఉండాలి. వారు మీవారే ఉండాలి. లేదా మీరు ప్రయాణావస్థలో ఉండి మీకు మరణ విపత్తు దాపురిస్తే అన్యులిద్దరినీ కూడా సాక్షులుగా తీసుకోవచ్చు. ఒకవేళ మీకు అనుమానం కలిగితే నమాజు అనంతరం ఆ ఇద్దరిని ఆపుకోండి. మరి వారిద్దరూ దేవునిపై ప్రమాణం చేసి ఇలా చెప్పాలి: మేము స్వప్రయోజనం కోసం ప్రమాణాలను అమ్ముకునే వాళ్ళం కాము. మేము సాక్ష్యమిచ్చే వ్యక్తి మా బంధువు అయినా సరే మేము నిష్పక్షపాతంగానే వ్యవహరిస్తాం. అల్లాహ్ యొక్క సాక్ష్యాన్ని మేము దాచిపెట్టము. ఒకవేళ మేము అలా చేస్తే ఘోరమైన పాపానికి పాల్పడిన వారవుతాము. 166. వారు మీవారై ఉండాలి, అంటే ముస్లింలై ఉండాలి అని కొంతమంది తలపోయగా, వీలునామా వ్రాసేవాని తెగవారై ఉండాలి అని మరికొంతమంది భావించారు. అన్యులిద్దరు అన్న వాక్యంలో కూడా 2 అర్థాలున్నాయి. ఒకటి ముస్లిమేతరులు అంటే గ్రంథవహులు కావచ్చు, లేదా మరణ శాసనం రాసేవాని తెగకు చెందని వ్యక్తులు అని కూడా కావచ్చు. 167. మనిషి ప్రయాణావస్థలో తీవ్రంగా వ్యాధిగ్రస్తుడై బ్రతికి బయటపడే ఆస్కారం లేనప్పుడు న్యాయవంతులైన ఇద్దరు వ్యక్తులను సాక్షులుగా పెట్టి వీలునామా వ్రాయదలిస్తే వ్రాయవచ్చు. 168. అంటే సాక్షులు మోసానికి పాల్పడినట్లు కానీ వీలునామాను మార్చినట్లు కానీ మృతుని వారసులకు అనుమానం వస్తే వారు నమాజు చేసిన తరువాత జనుల సమక్షంలో నిలదీసి వారి నుంచి ప్రమాణం తీసుకోవాలి. మరోవైపు ప్రమాణం చేసేవారు కూడా తాము ఈ వ్యవహారంలో ఎలాంటి ప్రతిఫలం తీసుకోవడం కానీ లబ్ధిని పొందడం కానీ చేయలేదని చెప్పాలి. ఆయత్ నంబర్ 107. فإن عثر على أنهما استحقا إثما فآخران يقومان مقامهما من الذين استحق عليهم الأوليان فيقسمان بالله لشهادتنا أحق من شهادتهما وما اعتدينا إنا إذا لمن الظالمين. ఆయత్ నంబర్ 107. ఆ తరువాత ఆ ఇద్దరు సాక్షులు ఏదైనా పాపానికి పాల్పడ్డారని తెలిస్తే ఎవరికి వ్యతిరేకంగానైతే పాపం జరిగిందో వారిలో అంటే మృతునికి చాలా దగ్గరి వారైన ఇద్దరు వ్యక్తులు ముందుకు వచ్చి ఆ ఇద్దరి స్థానంలో నిలబడి, వారిద్దరి సాక్ష్యం కన్నా మా సాక్ష్యం ఎక్కువ సత్యబద్ధమైనది, ఈ విషయంలో మేము ఎలాంటి అతిక్రమణకు పాల్పడలేదు, మేమే గనక అలా చేస్తే పరమ దుర్మార్గులమవుతాము అని అల్లాహ్పై ప్రమాణం చేసి చెప్పాలి. 169. అంటే వారు చేసిన ప్రమాణం బూటకమని స్పష్టమైపోతే 170. అంటే మృతుని వారసులు సమీప బంధువులైన
ఇరువురు వ్యక్తులు ముందుకు వచ్చి మొదటి సాక్షులిద్దరూ అన్యాయానికి పాల్పడ్డారని, తమకు చెందవలసిన హక్కును కాజేశారని నొక్కి చెప్పాలి. ఈ వ్యవహారంలో తాము ఎలాంటి మోసానికి పాల్పడడం లేదని, ఎవరిపైనా నీలాపనిందలు మోపడం లేదని ప్రకటించాలి. ఆయత్ నంబర్ 108. ذلك أدنى أن يأتوا بالشهادة على وجهها أو يخافوا أن ترد أيمان بعد أيمانهم واتقوا الله واسمعوا والله لا يهدي القوم الفاسقين. ఆయత నంబర్ 108. ఈ పద్ధతి వల్ల వారు యథాతథంగా సాక్ష్యమిస్తారని, తాము ప్రమాణాలు చేసిన తర్వాత ప్రమాణాలు తమకు వ్యతిరేకంగా పరిణమిస్తాయన్న భయం వారికి ఉంటుందని ఆశించబడుతుంది. అల్లాహకు భయపడుతూ ఉండండి. వినండి, అల్లా అవిధేయ జనులకు సన్మార్గం చూపడు. 171. ఇలా 1కి 2 సార్లు నిలదీసి ప్రమాణాలు తీసుకునే పద్ధతి వల్ల జనులు సాక్షుల విషయంలో జాగ్రత్త పడే అవకాశం ఉంది. ఎందుకంటే వారు గనక అబద్ధపు ప్రమాణాలు చేస్తే ఏ క్షణంలోనైనా బండారం బయటపడవచ్చు. ఈ ఆయతు అవతరణ వెనుక బుదైల్ బిన్ అబూ మరియం సంఘటన ఒకటి ఉంది. ఆయన ఒకసారి వర్తకం నిమిత్తం సిరియా వెళ్ళారు. అక్కడ తీవ్రంగా జబ్బుపడి మరణ సమయం ఆసన్నమైందని భావించారు. ఆయన దగ్గర వర్తక సామగ్రితో పాటు ఒక వెండి పాత్ర కూడా ఉంది. అప్పుడు ఆయన 2 క్రైస్తవులను సాక్షులుగా తీసుకుని తన తదనంతరం ఈ సామగ్రి తన వారసులకు అందజేయాలని చెప్పారు. ఆ తరువాత ఆయన చనిపోయారు. ఆ సాక్షులు ఇరువురు తిరిగి వచ్చాక వర్తక సామగ్రిని మాత్రం వారసులకు ముట్టజెప్పారు. కానీ వెండి పాత్రను అమ్ముకుని చెరిసగం పంచుకున్నారు. ఆ సామగ్రిలో ఒక కవర్ కనిపించింది. అందులో వస్తు సామగ్రి జాబితా కూడా ఉంది. దాని ప్రకారం ఒక వెండి పాత్ర లెక్కలోకి రావడం లేదు. దాని గురించి వారిని అడిగితే తమకేమీ తెలియదని అబద్ధపు ప్రమాణం చేశారు. అయితే ఆ పాత్రను వాళ్ళు ఒక నగల వ్యాపారికి అమ్మినట్లు తెలిసింది. అప్పుడు మృతుని వారసులు ఆ ముస్లిమేతర సాక్షులకు వ్యతిరేకంగా ప్రమాణం చేసి ఆ పాత్రపై కాని రాబట్టుకున్నారు. ఈ ఉల్లేఖనం ప్రామాణికత రీత్యా బలహీనమైనది. తిర్మిజీ. అయితే మరొక ఆధారం ద్వారా హజరత్ ఇబ్నే అబ్బాస్ రజల్లా తలానుహు చేత కూడా ఈ సంఘటన సంక్షిప్తంగా ఉల్లేఖించబడింది. అల్లమా అల్బానీ దీనిని ప్రామాణికమైనదిగా ఖరారు చేశారు. సహీ తిర్మిజీ సంపుట 3 నంబరు 2449.